ఏపీ త్రిబుల్ ఐటీ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఆగస్టు 29వ తేదీన జరుగుతుందని ఇప్పటికే మనకు మెరిట్ లిస్ట్లో చెప్పడం అయితే జరిగింది. ఉదయం 8 గంటలకే మీరందరూ రిపోర్ట్ చేసుకోవాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో కౌన్సిలింగ్కి ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి, అలాగే అక్కడ అడ్మిషన్స్ ఫీజు ఎంత పే చేయాలి, హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజు అనేది ఎంత పే చేయాలి అనేది మొత్తం వీడియోలో చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికే మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే అయింది. సో ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి అనేది కానీ చూసినట్లయితే ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 5 సెట్లు జెరాక్స్ కూడా తీసుకొని రావాలి అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు. మీ యొక్క కాల్ లెటర్ మేజర్గా ఇప్పుడే చెప్పాను, కాల్ లెటర్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంది. మెరిట్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉందో వాళ్ళందరూ కూడా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ కూడా ఆ కాల్ లెటర్స్ తీసుకొని రావాలి. కాల్ లెటర్స్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మార్క్ షీట్, అలాగే మన యొక్క టీసీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. లేదు అనుకోండి ఆన్ ద స్పాట్లోనే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైనా సీట్ పొందినట్టయితే వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది చూపించాలి, అదర్వైజ్ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళైతే మీ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇంటర్ స్టేట్ లెవెలా, డిస్టిక్ లెవెలా, అలాగే నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ అనేవి ఖచ్చితంగా అక్కడ మీరు చూపించాలి. ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళైతే మీది ఏ సర్టిఫికేట్ కానీ, బి సర్టిఫికేట్ కానీ, సి సర్టిఫికేట్స్ కానీ ఉంటాయి కదా, మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది చూపించాలి, అదర్వైజ్ మీ యొక్క సీట్లన్నీ క్యాన్సిల్ అయితే అవుతాయి. కూడా నోట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఎట్టి పరిస్థితులను ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించకపోతే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అప్లై చేసేటప్పుడు ఏదైతే డేటా ఇచ్చారో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్లో కూడా అదే డేటా మ్యాచ్ అవ్వాలి, లేకున్నా కూడా సీట్ అనేది క్యాన్సిల్ చేస్తామని ఇక్కడ నోట్ అనే ఆప్షన్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. అలాగే ట్యూషన్ ఫీజ్, మెస్ ఫీజ్ అని చెప్పడం అయితే జరిగింది. మనకు 6 ఇయర్స్ కోర్సులో 2 ఇయర్స్ పీయూసీ ఉంటుంది, 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి పీయూసీకి సంబంధించి 45,000 ఫీజు అనేది ఉంటుంది. అలాగే బీటెక్ సంబంధించి 50,000 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. సో మీ అందరికి కూడా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు అనేది మీరు కౌన్సిలింగ్లో పే చేయాల్సినటువంటి పని అయితే ఉండదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మంత్లీ మెస్ ఛార్జెస్ అని మెన్షన్ చేశారు, 3,000 రూపాయలు. ఇది కూడా మీకు వసతి దీవెన కింద గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా హాస్టల్ ఫీజు అనేది కౌన్సిలింగ్ టైంలో మీరు పే చేయాల్సినటువంటి పని అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ అలాగే ఎవరీ స్టూడెంట్ యాజ్ టు పే అడ్మిషన్ ఫీజ్ ఆఫ్ 1,000 రూపీస్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా అడ్మిషన్ ఫీజు కింద 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 పే చేయాలి. నెక్స్ట్ అలాగే 1,200 రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నారు. నెక్స్ట్ రీఫండబుల్ కాషన్ డిపాజిట్ కింద 1,000 రూపాయలు అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మరో 1,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనకు కౌన్సిలింగ్ టైంలో 4,200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 3,700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇదండి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి కౌన్సిలింగ్కు, అలాగే కౌన్సిలింగ్ టైంలోనే ఎంత ఫీజు పేమెంట్ చేయాలి అనే దాని మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.